ప్రజాప్రతినిధి న్యూస్ కి స్వాగతం. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రైతు రుణమాఫీ చేసిన సందర్భంగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలోని గాంధీ చౌక్ నుండి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వరకు ఎడ్ల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి మీడియాతో మాట్లాడారు. గత కాంగ్రెస్ హయాంలో జనగామ నియోజకవర్గంలో నిర్మించిన రిజర్వాయర్లతో నేడు పంటలు బాగా పండి రైతాంగం అంతా సంతోషంగా ఉన్నారన్నారు. ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంటే ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణ చేస్తూ రాద్ధాంతం చేస్తున్నాయన్నారు. గత పాలకుల హయాంలో తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల రాష్ట్రం చేసి అభివృద్ధి పథంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీపై అనవసరమైన విమర్శలు చేస్తున్నారన్నారు. ప్రతిపక్షాలు అనవసరమైన ఆరోపణలు మానుకొని అభివృద్ధిలో కలిసి రావాలన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా అమలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల పరిపాలనలో గాని 14 సంవత్సరాల ఉద్యమంలో గాని కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేసిండు, తెలంగాణ ఉద్యమకారులకు అన్యాయం చేసిండు. ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. చేసిన ఉద్యమం దొంగ ఉద్యమం. అసలైన శిశులైన ఉద్యమకారులు తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రతి ఇల్లు, ప్రతి ప్రొఫెషన్లో ఉన్నటువంటి డాక్టర్లు, అడ్వకేట్లు, ప్రతి వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమం చేస్తే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రజలను కాపాడాలని, తెలంగాణ తల్లులు ఎవరు కూడా ఏడవద్దని, ఆత్మహత్య చేసుకున్నటువంటి కుటుంబాలలో మళ్లీ సుఖశాంతులు రావాలని చెప్పి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు. కానీ కేసీఆర్ అంటోడు 2001 నుంచి కూడా 2014 వరకు ఉద్యమం చేయలే. ఉద్యమం పేరు మీద వసూలు చేసిండు, ఉద్యమం పేరు మీద తెలంగాణ ప్రజలకు మోసం చేసిండు, ఉద్యమం పేరు మీద ఉద్యమకారులందరినీ కూడా రాజకీయంగా ఒకరిని అనగదొక్కి అందరితో ఖర్చు పెట్టించి తను ఉద్యమ నాయకులని మోసం చేసిండు. ఆయన ఏనాడు కూడా ఉద్యమ నాయకుడు కాదు, తెలంగాణ తెచ్చింది అసలే కాదు. ఎన్ని మోసాలు చేసిండు. ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలు నిలబెట్టిండా అధికారం వచ్చినాక? అంతేకాకుండా అధికారం వచ్చిన తర్వాత కల్లబొల్లి మాటలు మాట్లాడి అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత 2014లో ఒక్కటైనా హామీ అమలు చేసిండా? ఎంత సిగ్గుచేటు. ఈ చేర్యాల పట్టణంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందా? ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉందా? నీ ముఖానికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియలే. చేర్యాల పేరు సూర్యాల అన్నావు ఎన్నికల్లో వచ్చి. ఇంకా నీకు బుద్ధి ఉందా? నువ్వు ఒక ఉద్యమకారునివా? నువ్వు ఉద్యమం చేసినవా? ఎన్ని రోజులు మోసం చేస్తావు? అందుకనే తెలంగాణ ప్రజలు నీ బొందా పెట్టిర్రు, ఇంటికి పంపిర్రు. అయినా సిగ్గుసరం లేదు ఈ రోజుకు. నువ్వు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఏం చేసినావు? ఎన్ని మోసాలు చేసినావు? ఎన్ని భూములు కబ్జా పెట్టినావు? ఎంత ధనాన్ని దోచుకున్నావు? ధనిక రాష్ట్రాన్ని చేతికిస్తే 7 లక్షల కోట్ల రూపాయల అప్పు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే మాకు అప్పచెప్పినావు. ఇది నువ్వు చేసిన ఘనకార్యం, గొప్పతనం. అదే 2023లో అధికారం రాగానే ఎన్నికల ముందు ఏ హామీలు ఇచ్చినో అన్ని తూచా తప్పకుండా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో, బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ గా, అదేవిధంగా కేబినెట్ కొలీగ్స్ అందరూ కూడా కలిసి ఎంత ఇబ్బంది అయినా ఆర్థికంగా నువ్వు చేసిన అప్పుకు నెల నెలకు కొన్ని కోట్ల రూపాయలు మిత్తి కట్టుకుంటూ ఒకటొకటి అమలు చేసుకుంటూ పోతున్నాం. దీన్ని తీసుకొని సిగ్గుపడాలి. కేసీఆర్ అంటే ఊరేసుకొని చావాలి. నీకు సిగ్గుచేరం ఉంటే, నీకు రేషం ఉంటే, నువ్వు తెలంగాణ అయితే ఎన్ని మాటలు చెప్పినావు, ఎన్ని వాగ్దానాలు చేసినావు, ఒక్కటనే అమలు చేసినావా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. నువ్వు రాజకీయంగా మోసం చేసే కాడికి చేసినావు. ఇప్పటికైనా రాజకీయంగా సంపాదించడాన్ని దాచిపెట్టుకున్నావు వేరే వేరే దేశాలలో. ఇప్పటికైనా రాజకీయం మానుకో, తప్పుడు ఆరోపణలు మానుకో. ఒకవేళ నువ్వు ఫ్లోర్ లీడర్, అసెంబ్లీలో లీడర్ అయితే అసెంబ్లీకి సరిగ్గా రా. అక్కడ రావు, ఇక్కడ ఫామ్ హౌస్ అక్కడ పండుకుంటావు. 10 ఏళ్ళు మోసం చేసినావు, ఇంకా కూడా మోసం చేస్తావు చూస్తా ఉన్నావు. తెలంగాణ ప్రజలు మంచిగా బుద్ధి చెప్పారు. ఇక ముందుకు వస్తే మీకు బుద్ధి చెప్తారు. ఇక ఉన్నాడే అల్లుడు ఆయన 6 ఏళ్ళలో పొడుగని చెప్పి పోజులు కొడతాడు. ఏమైనా దోచుడే. అక్కడ ఉన్నాయి కదా ఒక చెరువు, ఏది సిద్దిపేటలో కోమటి చెరువుకు 200 కోట్ల రూపాయల పెట్టుబడి అని చెప్పి లెక్కలు చెప్తున్నాయి. 2 కోట్ల కంటే ఎక్కువ పెట్టలే. 198 కోట్లు మింగిన బహాసూరుడు ఈ హరీష్ రావు. అదేవిధంగా అన్ని అభివృద్ధి పనులలో మోసం చేసి తెలంగాణ ప్రజలకు టోపీ పెట్టిన ఘరానా వ్యక్తి హరీష్ రావు. ఆయన ఎమ్మెల్యే కాకముందే మంత్రి అయ్యాడు. 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నామే అప్పుడు. అంటే ఉద్యమ పార్టీ అని చెప్పుకునే పోజులు కొడతారు. నువ్వు ఉద్యమం ఎమ్మెల్యే కానివి, వార్డు మెంబర్ కానివి, సర్పంచ్ కానివి, నీకు మీ బామ
మంత్రి పదవి ఇస్తారు. దానికి కాంగ్రెస్ పార్టీ సాయం చేసింది నీకు, అది కూడా నీ కృతజ్ఞత లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒకటికి ఒకటి రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేసుకుని పోతా ఉంటే ఓర్వలేక సిగ్గులేక మీరు గతంలో చేయలేదనేటువంటి నికృతి బాధతోని తెలంగాణ ప్రజలు ఈ హామీలతో బాగుపడుతున్నటువంటి అక్కస్తోని తెలంగాణ ప్రజలు బాగుపడద్దన్నటువంటి దురుద్దేశం మీ మనసులో ఉంది కాబట్టి ఎప్పటికీ విమర్శిస్తూ ఉన్నారు. అన్ని విమర్శించారు సరే, రైతులకు మీరు ఏం చేశారు? రుణమాఫీ చేస్తానని చెప్పి 10 సంవత్సరాలు కాలయాపన చేసిండ్రా? చేయలేదు. చేయకపోతే చేసిన దాన్ని ఒప్పుకోవాలి, మెచ్చుకోవాలి. మేము చేయలేకపోయినాం, మేము మాట తప్పినాం, మాకు సిగ్గుచేరం లేదు, మేము తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసినాం, మీరు మంచిగా